పేరు సాయిరాం. మాది కర్నూలు జిల్లా కోసి మండలం కొల్లంపేట గ్రామం. నేను గత 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేయడం జరుగుతుంది. నేను ధ్యానంలోకి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, నేను ప్రతిదానికి చిన్నదానికి కోపం పడేవాడిని. అదేవిధంగా మన మనసు అనేది ఒక చోట అనేది ఉండేది కాదు. ఎవరైనా ఏదన్నా చిన్న విషయానికి నన్ను ఇన్సల్ట్ చేసినా దాని నుంచి పెద్దగా రియాక్ట్ అయ్యేవాడిని, అది చిన్న విషయమైనా కూడా. అందుకే ఇది తగ్గించుకోవాలనే ఉద్దేశంతో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అలాగే మా ఊరిలో పిరమిడ్ మాస్టర్లు పరిచయం అయినారు. వాళ్ళ నుంచి ధ్యానంలోకి వచ్చి నేను ధ్యానం అంటే ఏమనేది తెలీదు, మా పిరమిడ్ మాస్టర్లు పరిచయం చేశారు. అలాగే ధ్యానంలోకి వచ్చి పూర్తిగా మమేకమైపోయాను. అదేవిధంగా వాళ్ళ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఎందుకంటే నా జనరేషన్కి వాళ్ళే ఒక మాస్టర్స్. వాళ్ళ నుంచి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది నేను చాలా విధంగా నేర్చుకున్నాను. మెయిన్ నేర్చుకునేది ఏదంటే ఓపిక. చిన్న విషయానికి గొడవ పడే అంత స్థాయి మంది కాదు, ఓపికతో ఉండాలి అనేది నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ధ్యానం ఎప్పుడు నాకు అలవాటైందో, ఫస్ట్గా ఒక అర్ధ గంట కూర్చునేవాడిని. తర్వాత మెల్లమెల్లగా గంట, 2 గంటలు, ఏకదాటిగా 3 గంటలు అలా కంటిన్యూ పెంచుకుంటూ పోవడం జరిగింది. అలాగే ధ్యానం చేయడం వల్ల నేను చాలా ఒక రోజు మనము నైట్ పూట పండుకుని మనం మార్నింగ్ లేచి ఎంత ఉల్లాసంగా ఉంటామో, ఒక అర్ధ గంట ధ్యానం చేసి అంత ఉల్లాసంగా ఉంటాం. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏదంటే, ధ్యానం చేయండి. తప్పకుండా మీకు వీలున్నంత సమయం ఎక్కడైనా చేయొచ్చు. నేను అది చేయడం వల్ల నా మనసు అనేది ఎంత ఉల్లాసంగా ఉంది. ఒకరోజు ధ్యానం చేయకుంటే ఎలా ఉంటామో, ఒకరోజు అంటే ధ్యానం తప్పకుండా చేయాలి. ధ్యానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, కానీ నష్టాలు అనేవి ఏమీ లేదు. అందుకే నేను ప్రతి ఒక్కరికి ఇచ్చేది ధ్యానం నుంచి అదే. మనం రేపు ఏం చేయాలనేది ధ్యానం నుంచే మనం తెలుసుకోవచ్చు అనమాట. మనం ధ్యానంలో కూర్చున్నామనుకో, మనకి ఆ పని రేపు అవ్వదు అంటే పని కూడా అది అవుతూనే ఉంటుంది. మనం దాన్ని గ్రహించాలంతే. నేను చాలా రోజుల నుంచి నేను అరుణాచలం పోవాలని నేను ఎక్కువగా అనుకునేవాడిని. ఏది మామూలుగా సోషల్ మీడియాలో చూసినా అదే, ఇంకా అరుణాచలం శివుడే కనపడే. ఒక 6 నెలల తర్వాత ఇంకా అది అనుకోకుండా అరుణాచలం పోయినాను. అక్కడికి వచ్చిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమము మరియు అరుణాచలం శివుడిని గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత నాకు వచ్చింది పాజిటివ్ ఎనర్జీ. చెప్పలేనంత ఎనర్జీ సంపాదించుకున్నా. అప్పటి నుంచి నేను ధ్యానంలో అక్కడ ఉండే ఎనర్జీ పొందిన తర్వాత నేను లోపల ఉండే నా సోలో కూడా నాకు కనపడేది అనమాట. అందుకే నేను ఇప్పుడు ఎవరైనా చిన్నదానికి చిరాకు పడతానని చెప్పినా కదా ఫస్ట్గా, అలాగా వాళ్ళ నుంచి ఏదన్నా నవ్వుకుంటూ ముందుకు పోయేవాడిని. అప్పుడైతే ప్రతి చిన్నదానికి రియాక్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు వాళ్ళ నుంచి నేను ఏదో నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతున్నా. అంటే ఆ సమస్య కాదు అని అనుకొని వదిలేశాను. ఇంకోటి, చాలామంది అంటే నన్ను మాట్లాడేయాలన్నా భయపడేవాళ్ళు, అంటే వీడు ఎలా తిడతాడు ఏదో అని. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరు నన్ను నవ్వుతూ మాట్లాడిస్తుంటారు. వాళ్ళ నుంచి కూడా నాకు బాగుంది. ఇంకోటి, మా పిరమిడ్లో ప్రతి ఒక్కరితో నేను కలిసిపోయేవాడిని. వాళ్ళు ఏదైనా కానీ చాలా సందర్భాల్లో నేను హెల్త్కి కూడా బాగాలేకుంటే కూడా నేను ధ్యానం ద్వారా రికవర్ చేసుకున్నాను. అందరూ తప్పకుండా ధ్యానం చేయాలని తెలియజేస్తాను.